హలో గైస్, నమస్తే అందరికి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాహుల్ దాసరి. ఎట్లున్నారు అందరూ? హోప్ యూ డూయింగ్. సో మీకు తమిళ చూస్తే అర్థమైండొచ్చు భయ్య, సంక్రాంతి వ్లాగ్. సో ఎవ్రీ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్కి అయితే పక్కా ఎంజాయ్ చేస్తా. పతంగులు హైదరాబాద్లో పతంగ్ అంటే ఒక ఫేమస్, ఒక వైబ్ ఉంటుంది, ఒక ఎమోషన్ లాగా ఉంటుంది. సో ఇప్పుడు మర్చిపోలేము. నేను చిన్నప్పటి నుంచి ఆ కల్చర్లో పెరిగి వచ్చాను కాబట్టి చాలా ఇష్టం. ఇంకా ప్రతి ఇయర్ సెలబ్రేట్ చేస్తా. ఫన్నీ వ్లాగ్ ఉంటుంది, మంచిగా చూడండి. వీడియో ఎందాక చూడండి మంచిగా. ఓకే, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని భయ్య. స్టార్ట్ చేద్దామా? సో గైస్, ఇప్పుడైతే కాజాగూడ హిల్స్కి అయితే స్టార్ట్ అయ్యాము. సో నేను మా తమ్ముడు గారు బండి మీద అయితే స్టార్ట్ అయినాం. కాజాగూడ హిల్స్ తర్వాత ఏంటంటే ఆర్టీ డూల్పేట పోతున్నాం. డూల్పేట ఎందుకంటే పతంగ తీసుకుంటాం, గైడ్ తీసుకుంటాం. మొన్న అయితే ఫోన్ చేసిండు, డూల్పేట పోయి పతంగ తీసుకెళ్ళారా, పతంగ లేవా అని చెప్పేసి. అయిపోయినాక వెళ్ళాలి అక్కడికి. యాక్చువల్లీ పొద్దున్నే స్టార్ట్ అవుదాం అనుకున్నా కానీ వచ్చాము లేట్ అయింది. యాక్చువల్లీ మా వాళ్ళు తిరుపతి పోయి ఉండే, తిరుపతి పోయి పొద్దున వచ్చినారు. సో వాళ్ళు రాగానే వాళ్ళు రిసీవ్ కొంచెం అట్లా లేట్ అయిపోయింది. టైం 6:30 అవుతుంది. పోవాలి సన్ రైజ్ కోసం అయితే అవుతున్నాం. అప్పటిదాకా సన్ రైజ్ ఉంటుంది అనుకుంటున్నా. సరే పోదాం. సో గాయ్స్, ఫైనల్లీ కాజాగూడ హిల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ విష్ హ్యాపీ హోగి. సార్ ఏంటి సార్ అది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ విషింగ్ హ్యాపీ భోగి. భోగి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ విషింగ్ హ్యాపీ భోగి. ప్రతి ఒక్కరికి హ్యాపీ భోగి. సో మీలో ఎంతమంది హైదరాబాద్ చేస్తున్నారు, పతంగ ఎగరేస్తారు, ఆ వైబ్ ఉంటుంది, లేదా మొత్తం ఈ కోడి పందాలు మొత్తం ఆంధ్ర వైబ్ ఉన్నారు? సో కామెంట్ చేయండి. సన్ రైజ్ చూడండి ఎంత మంచిగా ఉంది చూడండి. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అయ్యో ఫుల్గా చూపిస్తున్నాడు. ప్రతి ఒక్క చాలా పెద్దగా ఉంది, పెద్దగానే ఉంది ప్లేస్. కానీ వైబ్ ఉంది మొత్తము. ఇక ఆ లొకేషన్ మొత్తం కపుల్స్కి అయితే ఇంకా చాలా బెస్ట్ ప్లేస్ అనుకో. ఇక లైన్లో ఉండు, బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. ఇష్టం కొండ అన్ని కొండలేడ. ఇంకోటి ఇది మనకు ఫస్ట్ టైం ఏం కాదు కాజాగూడ హిల్స్కి వచ్చేది, ఇది థర్డ్ టైం అనుకుంటా. ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏంటంటే నేను మా ఫ్రెండ్స్, నానిగారు తెలుసు కదా మీకు. సో నానిగారితో ఇంకొక ఫ్రెండ్ ముగ్గురం కలిసి అయితే మేము సైక్లింగ్కి వచ్చినాం. అప్పుడు సైక్లింగ్కి వచ్చినాం ఎర్లీ మార్నింగ్ 6:30 అట్లా వస్తుండే. అప్పుడు చాలామంది మంచి స్పాట్ ఇది. సైక్లింగ్ చేసిన వాళ్ళు చాలామంది వస్తారు. ఇక ఫెస్టివల్ అని చెప్పేసి అంతమంది ఏం లేరు, కానీ జనరల్గా అయితే వీకెండ్స్లో సైక్లింగ్ చేసిన వాళ్ళు చాలామంది వస్తారు సైక్లింగ్కి. ఇక్కడ కొండలలో నడిచేటప్పుడు జాగ్రత్త. మళ్ళీ మంజిమల్ బాయ్స్ గుర్తుకొస్తారు మీకు. మళ్ళీ సుభాష్ అంటావు. యాక్చువల్లీ మా తమ్ముడు గాడు అంబర్పేట నుంచి వచ్చిండు. ఇక మార్నింగ్ ఏదో మంచి ప్లేస్కి వెళ్దామంటే నేను అనుకున్నా మా ఇంటి దగ్గరలో అయితే కాజాగూడ హిల్స్ బాగుంటుంది, చాలా వచ్చినాం కదా, ఇక బాగుంటుంది ప్లేస్ అని చెప్పి వచ్చినాము. సో అయిపోయింది. ఇక కాజాగూడ హిల్స్ ఏముంటుంది, మొత్తం కొండలు ఉంటాయి భయ్. కొండలు ఉంటాయి, మంచి వ్యూ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ అయితే బాగుంటుంది. మధ్యాహ్నం వస్తా, సాయంత్రం కూడా ఏమో మంచిగా ఉంటుంది, కానీ మధ్యాహ్నం వస్తే సెట్ కాదు. సో అయిపోయింది. డూల్పేట్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. సో దానికన్నా ముందు ఏంటంటే కొంచెం హ్యాండ్ స్టాండ్స్, కొన్ని బాడీ వెయిట్ వర్కౌట్స్ అయితే చేస్తాను. ఎందుకు కొంచెం బాడీ ఫ్రీ అవుతుంది. ఫుల్ చలి పెడుతుంది భయ్యా, చెప్తున్నా కదా, చలి ఘోరంగా ఉంది. సో గాయ్స్, ఇప్పుడైతే మనము కాజాగూడ హిల్స్ అయితే అయిపోయింది. సో డూల్పేట్కి అయితే వెళ్తున్నాం, పతంగ్స్ అయితే తెచ్చుకోవాలి. సో గాయ్స్ వచ్చేసినాము, షాప్కి అయితే వచ్చినాము. ఈ పతంగులు ఏందో కదా, షాపులకి గల్లీ తిరుగుతుంటే ఏదో అదే తీసుకోవాలి, ఆకలిస్తుంది వెళ్ళిపోవాలని చెప్పేసి. టైం అవుతుంది, టైం కూడా లేట్ అవుతుంది బాగా. ఎన్ని చేప పతంగులు? 5 డజన్ల చేప పతంగులు, 2 డజన్ల ఏంది అవి పేపర్ పతంగు, ఎగ్ పాయింట్ పతంగులు 2 తీసుకున్నాము. తీసుకొని వెళ్ళిపోతాం, ఆకలిస్తుంది. వెళ్ళి మొత్తం పతంగుల షాపే అంతా తిరిగి ఏదో తీసుకోవాలి రాబోయే అని చెప్పేసి తీసుకున్నాము. సో ఇక్కడ కనిపిస్తున్నాయి పేపర్ పతంగులు, కింద కవర్ పతంగులు. మొత్తం ఎన్ని 2 పేపర్ డజన్లేమో పేపర్ పతంగులు, ఒక 5 డజన్లేమో కవర్ పతంగులు. మస్తు అయిపోతాయి, 3 రోజులకి సరిపోతాయి అనుకుంటున్నా. దూల్పేటలో మన సబ్స్క్రైబర్ అయితే కనిపించిండు. పెద్ద ఫ్యాన్, అన్నకి పెద్ద ఫ్యాన్. అన్న హ్యాండ్స్ అండ్ పుషప్స్ అందులో సన్ని హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి గ్యాంగ్. మొత్తం స్టాఫ్ తీసుకుని మొత్తం నేను ఒకటి యూటర్న్ కొట్టి క్యాలిస్టన్ నుంచి అక్కడి నుంచి యూటర్న్ కొట్టి పార్కోర్లోకి వెళ్ళిపోయాను. ఇప్పటికి కూడా క్యాలిస్టన్ చేస్తాను. పక్క మీటర్ పెడతాను ఎప్పుడైనా. వచ్చేయండి, ట్యాంక్ ముందు వచ్చేయండి, మొత్తం సో ఇందాక
మార్నింగ్ వచ్చేటప్పుడు బైక్ పార్క్ చేసిన ఏడుందో కనిపిస్తలేదు, ఎత్తుకున్నా దొక్కుతలేదు. వెతకాలి, వెతుకు వెతుకు, వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. దారిలోనే ఇప్పుడు టిఫిన్ సెంటర్ ఉండే, టిఫిన్ చేస్తున్నా, చూడాలి ఏడుంది, అది కనిపిస్తలేదు బండి. సేమ్ ఇదే వెళ్ళినా కానీ ఆ రూటే కనిపిస్తలేదు, చూడాలి. భయ్యా వచ్చేసిన భయ్య, ఇంటికి వచ్చేసిన అబ్బాయి ఏం చలి లేదు సార్, బండ్ల మీద ఫుల్ చలి పెట్టి, అందుకే ఇంకా హుడీ వేసుకున్నా కూడా చలి పెట్టిందంటే చూసుకుని ఎంత 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 ఉందో ఆడ చలి. సో ఎండ కూడా అంత ఏం లేకుండా ఈరోజు అంత మొత్తం ఇంకా ఎండ కూడా రాలేదు, టైం 11 అవుతుంది మళ్ళీ. సో ఇప్పుడు స్నానం చేసుకొని మంచిగా అవుట్ఫిట్ వేసుకొని ఇక మొత్తం క్లీన్ స్టీల్ ఫుల్ హవా ఉంటుంది, మ్యూజిక్ పెడుతున్నాం. సో మన్నాడైతే స్పీకర్ తెప్పిస్తా అని చెప్పేసి ఉన్నాడు మా ఫ్రెండ్, వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడంటే ఎవరో 2 స్పీకర్లు తెస్తా అన్నాడు. సో అది దిగకపోతే మా ఇంట్లో ఒక స్పీకర్ ఉంది, చిన్న స్పీకర్, సో అది పెడదాం, మ్యూజిక్ హవా ఉంటుంది. సో గైస్ ఇక్కడైతే మా కొత్త ఇంట్లో అయితే ఇప్పుడు ప్రజెంట్ నేను ఉన్న హౌస్లో అయితే ఇప్పుడు కొత్త ఇంట్లో అంత పతంగా అంత ఎవరు ఎగ్రేట్లేదు, ఇక్కడ అంతా కొంచెం అంత వైబ్ ఏమీ లేదు. సో పాత ఇంటికి అయితే వెళ్తున్నాం, మా పాత మీద చాలామంది ఎగిరేస్తారు. సో అక్కడ ఎగిరేస్తాము. 4:30 అవుతుంది ఈవినింగ్, 4:30 to 6:30, ఒక 2 hours అయితే ఎగిరేస్తాం. స్పీకర్స్ అయితే మావే స్పీకర్స్ పెట్టినాము, మావే సేమ్ స్పీకర్స్, సోనీ స్పీకర్స్ 2 అంటే 2 కనెక్ట్ చేయొచ్చు సోనీలో, మస్తు వస్తుంది సౌండ్. సో అది 2 పెట్టినాము. మన అందరూ వెళ్ళిపోయారు, నేనే ఇక్కడ పోవాల్సింది, పిలిచారు. ఇంతసేపు పడుకొని ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకొని పోదాం అనుకొని స్టార్ట్ అయిపోయాం. అది మస్తు ఉంటే వైపు చూపిస్తారా. పాతేళ్ళు ఇప్పుడు పాతేళ్ళు పైన బిల్డింగ్ పైన ఎగ్రేస్తాం పతంగా. చీకటి అయిపోయింది, టైం కూడా దగ్గర వచ్చేసి 5 అవుతుంది. ఎగిరేయాలి, 1 గంట సేపు అయినా ఎగిరేద్దాం, చూపిస్తాం మా స్టైల్ ఎట్లుంటుందో, పతంగ స్టైల్. చిన్నప్పుడు అయితే బస్సు ఎగిరేస్తుండే, పిచ్చి ఉంటుండే. పతంగ పల్లె వస్తే ఒక 15 days నుంచి అదే పని. దాసర్ రాహుల్ ఎంత కన్నా అరే చిరాకు పట్టుకోరా రే. బిల్లింగ్ మీద 4 పతంగా నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. సో గైస్ ఇప్పుడైతే మా మామ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అవుతున్నాం. సో యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ అయితే మేము వెళ్తాం అక్కడికి, మా మామ వాళ్ళు అయితే ఇన్వైట్ చేస్తారు. సో అక్కడ మస్తు చాలా మంది ఎగరేస్తారు. మీకు పతంగులు ఎట్లా తెలుసా, చాలా దగ్గరనే ఉంటాయి చాలా పతంగులు. 1 more thing, చాలా మంది అడుగుతున్నారు, బ్రో నువ్వు వీడియోస్ ఎందుకు పెడతారు, ఆ సిరీస్ బాగుంది, మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది, నేర్చుకుంటున్నాం అని చెప్పేసి అంటున్నారు. సో అది పక్కా అప్లోడ్ చేస్తాను. ఇంకోటి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు ఎగ్జామ్స్ ఉంటాయి భయ్. ఎగ్జామ్స్ వల్లనే నాకు ఇట్లా డిలే అవుతుంది వీడియోస్ పెట్టడం. ఎగ్జామ్స్ ఒక్కటి నాకు లేకపోతే మంచిగా కన్సిస్టెన్సీ పెడతాను. ఎగ్జామ్స్ వల్లనే పెట్టలేకపోతున్నా, అదొకటి సార్ట్ అవుట్ చేద్దాం. పక్క వీడియోస్ అయితే వస్తాయి, మీరు స్టే ట్యూన్ చేయండి, పక్క అయితే వస్తాయి. ఇంకోటి యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం, మంచి వీడియోస్. ఇప్పుడైతే మా మమ్మల్ని దగ్గర వచ్చినాము. మా అమ్మ వాళ్ళ ఇల్లు మధ్యలో కనిపిస్తుంది చూడు, 3 బిల్డింగ్లు కనిపిస్తాయి, మధ్యలో ఇల్లు మా అమ్మ వాళ్ళ ఇల్లు. గైస్ ఇప్పుడైతే పతంగ అయితే ఎగరేస్తున్నా, మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. సో ఇప్పుడు పతంగ ఎగరేస్తున్నా, మొత్తం చేతులు మొత్తం కార్లు అయిపోయినాయి మొత్తం. వీడియో కూడా ఉంది, రక్తం వచ్చింది, అది కూడా పెడతా. నేను మా మామ హ్యాపీ సంక్రాంతి. ఇప్పుడు ఎగరేసాం, నేను తాగాను చూడు, భజన నిజానికి భజన. బాబేని చెప్పి అరే బాగా చూస్తలేదు రా. అయ్యో మామ చూడు, అదే అక్క వచ్చింది అట్లా గుంజరా సో గైస్ పతంగులు ఎగరేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు దాంతో అయితే అయిపోయింది. ఇప్పుడు పారాషూట్ అయితే ఎగరేస్తాం. ఇప్పుడు 3 పారాషూట్ల 3 పారాషూట్ అయితే కొనుక్కుంటున్నాం. పారాషూట్ ఎగరేసి సంక్రాంతి పండుగ కథం ఇక. సో మళ్ళీ రేపు అయితే సేమ్ వర్కౌట్ చేయాలి, జిమ్ పోవాలి,
కాలేజ్ పోవాలి, ఎగ్జామ్స్ ఉన్నాయి ఎల్లుండి నుంచి, అదే పని రొటీన్ ఇక. రూపేష్ కొంచెం చెప్పు నీ లైఫ్ గురించి ఎట్లుంటుంది డైలీ రొటీన్? పొద్దుగాలు ఇవ్వాలి, పొద్దున్న లేవాలి, ఇంట్లో తిట్లు తినాలి, ఇంకా తిట్లు తినాలి, తిట్లు తిని కాలేజ్ పోవాలి, బస్సుల కోసం ఉరకాలి, కాలేజ్ పోవాలి, పండుకోవాలి, అయిపోయినాక ఇంటికి రావాలి. సార్ డైలీ సేమ్ రొటీన్. ఏం రొటీన్. సో కొంచెం ఇప్పుడు ఈ 5 days అయితే కొంచెం ఎంజాయ్ చేసిన భయ్య. తర్వాత డైలీ రొటీన్ 2 days అయితే అవుతుంది మా అమ్మ ఇంటికి వచ్చి. బొమ్మడిది కాదు ఇంత రెస్పెక్ట్ కూడా లేకుండా బావానికి ఎట్లా రెస్పెక్ట్ చేయాలి, బావాలు ఎట్లా ఏం చేసేయండి అవసరంలే బావాలి నాకు అని చెప్పేసి మొత్తం ఎట్లా చేస్తుంది తెలుసా. 2 days అని కూడా వచ్చి వాడి పని వాడు చూసుకుంటుండు. మేము బావాల హాలే అంతే ఇంట్లో కూర్చోవాలి ఇక. ఇదేనా మర్యాద? చెప్పు. సో మీరే చెప్పండి మీ బావాలకు అంటే మీరు రెస్పెక్ట్ ఇస్తారా ఇయ్యరా? ఈ దొంగగాడు అయ్యో చూతేగాడు లాస్ట్కి ఏమంటున్నావు బావాలను ఏడాడు అని నా డ్యూటీ నేను చూసుకుంటా దింగే అంటున్నావు లాస్ట్కి, అంతే కదా? సరే మళ్ళీ బాయ్. మళ్ళీ 3 పారాషూట్లు ఎంత? ఒకటి 100 రూపాయలు తీసుకో 3కి. వస్తుంది అనుకోవాలి, అట్లా ఎందుకు చేస్తావు? మళ్ళీ నీకు షాప్కి వస్తా. వస్తుంది రూపాయలు వస్తుంది కదరా. ఎందుకు అట్లా చేస్తున్నావు? ఓల్డ్ సిటీ ఫేమస్ అయిపోతావు, ఫేమస్ అయిపోతావు. తీసుకో 100 రూపాయలు చేసేరా. కాకా ఇచ్చిండు. కాకా నమస్తే. మళ్ళీ రైట్, మళ్ళీ హ్యాపీ సంక్రాంతి అయిపోయింది ఇక. రైట్ మళ్ళీ సో ఇప్పటికైతే 2 పెట్టినాము. ఫస్ట్ది ఫ్లాప్, సెకండ్ది కూడా ఫ్లాప్ అనుకున్నాం, కానీ ఆటోమేటిక్ లేచిపోయింది, వెళ్ళిపోయింది. ఇది లాస్ట్ వన్. గుర్తా లేదా చూద్దాం. ఏం అందుకుందా? ఉంటాయి మెల్లగా. పడే ఎగురుతుంది అది. సరే ఇంట్లో పడ్డాయి. వయల్లోనే బావాడు మళ్ళీ ఎదిగా మళ్ళీ A few moments later. మళ్ళీ మెయిన్ గెలుస్తుంది. నైస్. పోతుంది బాయ్ పారాషూట్. ఇప్పుడు కరెక్ట్ పోయింది అది. పోయింది ఇంకా పోతాను కదా. అయిపోయింది అంతా.